హల్లెలూయా. ఆలోచించి ఈ రాత్రి ప్రియ దేవుని సంగమ, అందుకనే నిలకడగా ఉండాలి. మాటల్లో నిలకడ, విశ్వాసంలో నిలకడ. మూడో మాట చెప్తున్నాను దేని బిడ్డలారా, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేనందు నిలకడగా ఉండాలి? మాటల్లో నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఈరోజు ఆలోచించండి ప్రియ దేవుని సంఘం. మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి, మీ మనసును మీరే ప్రశ్నించుకోండి, మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. మీ హృదయాల్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మాటల్లో నిలకడగొన్నారో లేరో, విశ్వాసంలో నిలకడగొన్నారో లేరో, ప్రార్థన జీవితంలో మీరు నిలకడగొన్నారో లేరో, మీకు మీరు ఒక్కసారి ఆలోచించేసుకోండి. ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు. నీ నీడలోనా నన్ను దాసినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా. కన్నవారు కాదని దూరమైపోయినా, కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారి లేరని తొలగిపోయినా, ఒంటరి నేనైనా తోడుగా నిలచినా, ఎస్, ఒంటరి నేనైనా తోడుగా నిలచినా, తల్లి అయినా తండ్రి అయినా, ఎస్, తల్లి అయినా తండ్రి అయినా చూపించలేని ప్రేమ, ఎంత ప్రేమయ్యా. ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏ స్థితిలో అయినా సరే ఎవరు విడిచిపెట్టినా కానీ ఆయన విడిచిపెట్టాడా అంటే లేదే. మరి నువ్వెందుకు దేవుని బిడ్డ నిలకడగా ఉండలేకపోతున్నా? మనం ఎందుకు ప్రభువులో నిలకడగా ఉండలేకపోతున్నా? ప్రార్థన జీవితంలో నిలకడ లేదు. ఒక పూట హృదయపూర్వకంగా చేస్తున్నాం, ఒక పూట చేయలేకపోతున్నాం. ఒకరోజు ఆసక్తి, ఈరోజు అంత ప్రార్థనలను గడపాలని, మరొక రోజు ప్రార్థన చూసేయలేదు. ఎక్కడ నీకుంది? ఎక్కడ ఆసక్తి నీకు? ఎక్కడ నిలకడ? ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ నిలకడ? ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో నా బాబో పాపో ప్రతిరోజు నిలకడగా స్కూల్కి వెళ్లకుండా ఉంటే వాడు పాస్ అవుతాడా? వాడు సాధిస్తాడు ఏదైనా? ఏది సాధించలేడే.
దేనికి మారలేడే. ఈరోజు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడి కోసం మేము 10 సార్లు చెప్తాం, రే నువ్వు ఈరోజు మానేసారా, నిన్న మానేసారా, మొన్న మానేసారా అని లెక్కలేస్తాము. మన నిజంగా ఆత్మీయతలో, మరి ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో, మాటల్లో ఎలా నిలకడగొట్టాలో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. నిలకడ లేని వాడిని దేవుడు ఇష్టపడడు. నిలకడ లేని వాడిని ప్రభు ఇష్టపడడు. ప్రభు కావాల్సిన నిలకడ. దేవుడు నీ నుంచి కోరుకునేది నిలకడగల ఆత్మీయ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నీలో నుంచి దేవుడు కోరుకునేది నిలకడగల హృదయాన్ని కోరుకుంటున్నాడు. నిలకడ. ఈరోజు ఈ నిలకడ ఉంటే ప్రభు నిన్ను ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెబితేనే ముగింతాను దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుదల కలిగి ప్రార్థించుడు, ఆసక్తి కలిగి ప్రార్థించు చూడు, విశ్వాసం వేడక ప్రార్థించు చూడు. మోసే చిన్న ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వలేదా? యెహోషువ 2 దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగలేదా? ఆలోచించు. నిలకడలో ఉండి ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పక్షాన తన మహిమను కనపరుచుతాడు. హల్లెలూయా. ఏలీయా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షము లేని వర్షము. ఏలీయా ప్రార్థించగా అరిచే అంత మేఘము రప్పించి భూమికి సరిపడా నీరును దేవుడు ఇవ్వలేదా? ఏదమ్మా మీ విశ్వాసం? ఏదయ్యా మీ విశ్వాసం? ఏదయ్యా మీ నిలకడ ప్రార్థన జీవితంలో? ప్రార్థన అనేటప్పటికి ఎన్నో ఆటంకాలు వస్తాయి, చేయనివ్వదు దుష్టుడు. వాటిని అన్నిటిని ఎదిరించి నువ్వు చేయి ప్రార్థన. ఆత్మీయతలు ఎదగాలని నువ్వు తపన పడుతున్నప్పుడు దుష్టుడు ఎదగనివ్వడం, అవన్నీ జయించి ఎదగు. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. హల్లెలూయా. ఏమంటే ఆయన మన పక్షాన్ని నిలబడితే మనకి ఇంకా తిరిగేంటండి? తిరిగిలేదు. ఇంకా దేవుడే మనతో ఉంటే సర్వము సమస్తము మనం కలుగున్నట్టే లెక్క. హల్లెలూయా. ఈ రాత్రి ఆలోచించు. నిలకడ గల ప్రార్థన జీవితం నీలో ఉందా? బాధ వచ్చిన రోజున ఎక్కువ ప్రార్థిస్తున్నావే, బాధ లేని రోజున వాళ్ళ ప్రార్థనే గుర్తు రావట్లేదే. బాధ వచ్చిన రోజున దేవుని బిడ్డలారా 7 మార్లు చేసావు, 3 మార్లు చేసావు. దేవుని బిడ్డలారా 2 మార్లు చేసావు. మోకరంతే గంటలు చేపు చేసావు. ఇప్పుడు అన్ని బాధలు పోయాయి, కష్టాలు పోయాయి, అన్ని దేవుడు సమృద్ధినిచ్చాక ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నావా? నిలకడగా. క్రైస్తవుడికి టైం కావాలి, సమయం కావాలి ప్రార్థనలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడికి నిలకడగల ప్రార్థనే గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. దేవుని బిడ్డ, క్రైస్తవుడికి ఏది అంటే ఈ మోక్షము, విశ్వాసము, ప్రార్థన, ఈ 2 కూడా ఎన్ను పోసతో సమానం. ఎన్నుంటేనే మనిషి నిలబడతాడు కదా. విశ్వాసం, ప్రార్థన జీవితం ఉంటేనే, ఈ 2 ఉంటే క్రైస్తవుడు నిలబడగలడు. ఆలోచించండి. అస్సలు విడిచిపెట్టద్దు. ప్రార్థనలో మీ హృదయాన్ని ప్రభుని అడగండి. ప్రార్థన పట్ల నా హృదయాన్ని మండించు తండ్రి. విశ్వాసంలో నా హృదయాన్ని అయ్యా మండించు తండ్రి. ఎంత కష్టమైనా విశ్వాసంలో పడిపోకుండా నన్ను స్థిరపరచు ప్రభువా. అడుగు. ఎందుకు నీలో నిరాశ? నేను ఇంత పరిచయం చేస్తున్నాను, ఎందుకు నా కుటుంబం ఇంకా లాగందన్నా? లేదు,
నిరాశ అయిపోద్దు, నిరాశగా చెందొద్దు. నిరాశ కలిగించే దుష్టుడు, నిన్ను కృంగదీసేది దుష్టుడు, నిన్ను బాధ పెట్టేది దుష్టుడు, నిన్ను సంతోషానికి దేవుని బిడ్డలారా దూరం చేసేది దుష్టుడు, ఆశీర్వాదానికి దూరం చేసే దుష్టుడు, ప్రార్థనలో నిలకడగా ఉండకుండా దేవుని బిడ్డలారా దూరం చేసేది దుష్టుడే. ఎవరికి చోటిచ్చిన వాడికి ఇవ్వకండి. నిరాశ పేరు చెప్పి నిన్ను లాగుతున్నాడు వెనక్కి. ఛీ, నా ప్రభు నాతో ఉండగా నాకు నిరాశ ఏంటి? ఆయన కోటేశ్వరుడు. దేవుని బిడ్డలారా ఏమని రాయబడ్డది? క్రీస్తు యేసు మహిమలో. సరిగ్గా చదవండి, అది చక్కని మాట ఉంటుంది. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. అది కాగా దేవుడు, ఈ మాట నుండి, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున. ఏంటండి? ఐశ్వర్యవంతుడా దరిద్రుడా? నీ దేవుడు ఐశ్వర్యవంతుడు. ఎన్నట్లు ఐశ్వర్యవంతుడు? ఆర్థికంగా, అన్ని విషయాల్లో, పరిశుద్ధతలో, విశ్వాసములో, దేవుని బిడ్డలారా ఆత్మీయతలో అన్నిట్లోనూ ఐశ్వర్యవంతుడు ఆయన. హల్లెలూయా. అన్నిట్లోనూ ఐశ్వర్యవంతుడు. ఒకటి ఉందో ఒకటి లేదు అనుకుంటున్నావా? సమస్తము అన్ని విషయాల్లో ఆయన ఐశ్వర్యవంతుడు. ఈరోజు ప్రియ దేవుడి సంగమా, ఈ వాక్యం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. తన ఐశ్వర్యం చెప్పినే నీ అవసరం తీర్చబోతున్నాడు. తన మహిమ చెప్పినే, తన మహిమలోనే నీ అవసరం తీర్చబోతున్నాడు. నువ్వు అనుకుంటలేమో నేను అనుకున్నది అంతా వెనక్కి వెళ్ళిపోతుందని. అది వెనక్కి వెళ్ళిపోతుందా నీ మంచే, అది ముందుకు వస్తుందా నీ మంచే. అది దేవుని చిత్తమై ఉంది. ఆలోచించొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు, ప్రార్థన జీవితం తగ్గించొద్దు. నీ కష్టం ఎక్కువ కొలదిగా ప్రార్థించు, బాధ ఎక్కువ కొలదిగా ప్రార్థించు. ప్రార్థనలు ఎదుగుతానే ఉండు. దేవుడు తప్పక సహాయం చేయబోతున్నాడు. అటు కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.